గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్‌కి యాక్చువల్‌గా పరిచయం అవసరం లేదు. 'దేవర', 'సలార్' ఇలాంటి పాన్ ఇండియా సినిమాల్లో ఆయన ఆహార్యం, ఆయన రూపం చూసిన వాళ్ళెవరికైనా సరే, ఆయన్ని చూడంగానే ముందుగా భయమేస్తుంది. కానీ తెరపైన ఎంత గంభీరంగా కనిపిస్తారో, తెర వెనక ఆయన మనసు అంత వెన్న. ఇండస్ట్రీలో ఎవరికైతే ఇన్ని రోజులు అవకాశాలు రాలేదో, ఎవరైతే ఒక గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతున్నారో, వాళ్ళందరికీ నేను అవకాశాలు ఇస్తాను. ఈ ఇండస్ట్రీలో నాకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకుంటాను అని ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు. ఆయన మనెవరో కాదు, రావణ్ మహారాజ్ రాజు చౌహాన్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన్నడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు చాలామంది నా కో యాంకర్లు గానీ, మా మీడియా పర్సన్స్ గానీ, చాలా ఇంటర్వ్యూలకెళ్ళి ఏంది మీరు యాంకర్‌లని భయపెడుతున్నారంట. మనమేం భయపెట్టాం, వాళ్ళు భయపడతారు అంతే. అండ్ సినీ ఇండస్ట్రీలో కూడా చాలామందిని అడిగాను. సెట్‌కొస్తే మిమ్మల్ని చూడంగానే అందరూ అలర్ట్ అయిపోతారంట. అవును, అలర్ట్ అయిపోతారు. ఎందుకు అంత భయపెడుతున్నారు? మనం పెట్టమండి, మనం ఉండే కట్అవుట్, మనం హ్మ్. ఉండే విధానం, హ్మ్. మనం నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళు భయపడతారు. హ్మ్. సో అదే జరుగుతుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే 'దేవరా' సినిమా చూస్తున్నప్పుడు హీరోకి చాలా ఎలివేషన్‌లుంటాయి. అవును, అదంతా ఏందంటే డైరెక్టర్ ఎలివేషన్ ఇవ్వడం, లేకపోతే అనిరుద్ బీజీఎంతో ఎలివేషన్ ఇవ్వడం ఇదొక మామూలుగా అందరికీ తెలిసిందే. సార్ ఫస్ట్ టైము ఒక హీరోకి విలను ఎలివేషన్ ఇస్తే, అది గూడా ఒక డైలాగ్‌తో అవును. సీన్ అంత పండుద్దా? ఆ వాయిస్ అంత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుందని ఫస్ట్ టైమ్ అర్థమైంది. ఒక్కసారి మన ఇంటర్వ్యూ ఆ 'దేవరా' డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం సార్. సరే, విలన్ ఎలివేషన్ అని చెప్పి అన్నారు కదా. యాక్చువల్లీ ఎలివేషన్ ఇవ్వాలని డైలాగ్ రాయలే వాళ్ళు. హ్మ్. ఎలివేషన్ వచ్చేలా నేను నా స్టైల్‌గా నేను చెప్పా. ఓకే. అది శివ సార్‌కి కరెక్ట్‌గా నచ్చింది. హ్మ్. సింగిల్ టేక్‌లో ఆయనకు నచ్చినట్టు మనం చేసాం. హ్మ్. సో అది జరిగిందనమాట. సార్ ఒక్కసారి ఆ డైలాగ్. ఆ సీన్ మీకు తెలుసు కదా. అవును. సైఫ్ అలీ ఖాన్ చెప్తారు, ఈ పెళ్లిలో దేవర సావుతోటి సంబరాలు చేసుకుందాం అంటే, దేవరకెదురెళ్ళి సంపటమా, సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవర. అంటే అలాంటి చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే అంత పెద్ద సొరం తెచ్చినోడు, నువ్వు వాడిని చంపాలనుకుంటున్నావా? అంత దమ్ముందా నీకు అనేది అక్కడ సారాంశం. సార్ అంటే అదిరిపోయింది థియేటర్‌లో సీను. అవును, రీసెంట్‌గా గూడా 1 ఇయర్ అయింది 'దేవరా' రిలీజ్ అయ్యి 1 ఇయర్ అప్పుడు మళ్ళీ షోలేశారు. అవును. అక్కడ థియేటర్‌లో ఈ సీన్‌కి మళ్ళీ అరుపులు. మళ్ళీ అరుపులు. హ్మ్. అవును. అండ్ అసలు మీ జర్నీ చెప్పండి సార్. ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీలో కంటే మన ఫేస్‌బుక్‌లో కొంచెం అప్పుడు కొంచెం 2 వీడియోలు వైరల్ అయ్యాయి. అవును. 'డమరకం' వీడియో బాగా వైరల్ అయింది. వైరల్ అయింది. హ్మ్. సో, అప్పుడు ఆ వీడియోలు చూసి చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. సీరియల్ వాళ్ళు, ఫిల్మ్ హ్మ్. వాళ్ళు. ఫస్ట్ నాకు మన మహిత్ నారాయణ, హ్మ్. చక్రి గారి 'చక్రి' వాళ్ళ బ్రదర్. బ్రదర్, హ్మ్. ఆయన మెసేజ్ చేసి, "నువ్వు వీడియో బాగుంది బ్రదర్. మన సినిమాలో డైరెక్ట్ పలానా రోల్ ఉంది. వచ్చి చేసుకోండి. మీరు చేస్తారు కదా" అంటే, షూర్ అని చెప్పేసి ఎళ్లి చేశా. హ్మ్. దాని తర్వాత వితిన్ 11 డేస్, 12 డేస్‌లో 'బాహుబలి' వెబ్ సిరీస్ నుంచి హ్మ్. ఇట్లా ఒక క్యారెక్టర్‌కి మీకోసం అనుకుంటున్నాం అని చెప్పేసి పిలిస్తే ఎళ్ళా. హ్మ్. చూస్తే అంతా రాజమౌళి గారు కాదు డైరెక్టర్. అది శివగామి దేవి గారి స్టోరీ. హ్మ్. ఆహ్, ముందు చిన్నప్పుడు ఆ బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్యాక్ స్టోరీని హ్మ్. చాలా హ్యూజ్ బడ్జెట్ తోటి హిందీలో తీశారు. ఇద్దరు డైరెక్టర్లు అంటగా పెద్దవాళ్ళు. ప్రవీణ్ సత్తార్ గారు, దేవకట్ట గారు. నేను హ్మ్. దేవకట్ట గారితో చేశా. ఓకే. అసలు చాలా అంటే చాలా మంచోడాయన. దేవకట్ట గారు. ఆయన స్టైల్ వేరే. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అవునవును. సో, ఆయన స్టైల్‌లో అది తీశారు. తర్వాత అది అయిపోయింది. చాలా మెయిన్ లీడ్, మెయిన్ విలన్ హిందీ హీరో రాహుల్ బోస్ గారితో హ్మ్. ఇద్దరికి సీన్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఏమైందో తెలీదు. అది ఇంకా రిలీజ్ అవ్వలే. మేబీ హ్మ్. అవుతుండొచ్చు ఫ్యూచర్‌లో. అలా తర్వాత లాక్‌డౌను. హ్మ్. తర్వాత మా ఫ్రెండ్స్ ఫిల్మ్ తీశారు. అందులో చేశా. తర్వాత 'సలార్', 'దేవర' ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సార్ యాక్చువల్‌గా మీ లుక్ చూస్తున్నా, మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ చూస్తున్నా, అంటే మీ గురించి తెలుసుకుంటే మీకున్న బిజినెస్‌లు గాని, మీకున్న ఆస్తుల గురించి తెలుసుకుంటే గాని, యాక్చువల్‌గా 'రావణ్ మహారాజ్' అనే ఒక వ్యక్తికి సినిమాలు అవసరం లేదు. అంటే అది ఒక ఆర్ట్ ఫార్మ్‌లో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓకే గాని, ఇక్కడ కమర్షియల్‌గా డబ్బులు సంపాదించుకోవాలి అంటే మీకసలు సినిమాలు అవసరం లేదు. అవును. అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి సార్? ఏం చేస్తారు మీరు? నేను బిజినెస్ మ్యాన్‌ను. హ్మ్. రియల్ ఎస్టేట్, హ్మ్. సెటిల్మెంట్స్, హ్మ్. మున్సిపల్ కాంట్రాక్ట్స్, ఇంతకుముందు కాంట్రాక్ట్స్ ఉండే. హ్మ్. తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌కి ప్రైవేట్ వర్క్స్ వేరే ఉన్నాయి బయట. ఆల్ స్టేట్స్‌లో మన వర్క్స్ నడుస్తున్నాయి. అది నడుస్తుంది. ఫిల్మ్‌కొచ్చేసరికి ఫిల్మ్ అనేది నాకు ప్యాషన్. హ్మ్.
నాకు చిన్నప్పుడు నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుండే. మమ్మీకి తెలియకుండా చేస్తుండే. అప్పుడు కొంచెం నాకు ఊర్లో చాలా పేరుండే. చదువులో ఉండం గానీ, మనం వీటిలో మాత్రం ఫస్ట్. సో, అలా అప్పుడు ఉంటది మధ్యలో ఈ కాలేజు, బిజినెస్సు నేను ఇంటర్ చదువుతూనే ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంటర్‌తో బంద్ చేశా. తర్వాత ఈ బిజినెస్‌లో పడి డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి. ఎప్పుడైనా ఒకటి అనుకుంటే అది సాధించేదాకా నేను నిద్రపోననమాట. సో, అన్నీ అచీవ్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చా. సెటిల్మెంట్స్ అంటే ఏం చేస్తారు సార్? సెటిల్మెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట కొన్ని పరిష్కారం అవ్వవు. చాలామంది వీటిలో పోయి, అక్కడ పోయి సంవత్సరాలు గడిచిపోతాయి. వీళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళకి న్యాయం జరగదు. అలా పిలిచి వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు. పిలిచి మాట్లాడి అది సమస్య పరిష్కారం చేసి పంపిస్తాం. అంతేనా? లేకపోతే ఏమన్నా సెటిల్మెంట్ అంటే రౌడీయిజం, అదే కదా! వాళ్ళని కొట్టడం, తిట్టడం? సెటిల్మెంట్ అంటే మీనింగ్ చెప్పండి? మీరే చెప్పాలి. చేస్తుంది మీరే కదా! సెటిల్మెంట్ అంటే కొట్టడం, తిట్టడం కాదు. ఒక విషయాన్ని పరిష్కరించేదాన్ని సెటిల్మెంట్ అంటారు. అంతేనా? అంతే. సో, మీరు ఇంగ్లీష్‌లో సెటిల్మెంట్ అనగానే ఈ మధ్య హైదరాబాద్‌లో ఇదొకటి ఇదైపోయింది రౌడీయిజం అని, అదని. సెటిల్మెంట్ అంటే మీనింగ్ ఒకటే. ఉన్న ప్రాబ్లమ్‌ని పరిష్కరించి సాల్వ్ చేయడాన్ని సెటిల్మెంట్ అంటారు. అది ఏదైనా అవ్వచ్చు. ఎనీ ప్రాబ్లమ్. ఇప్పుడు మీకో ప్రాబ్లమ్ ఉంది. నేను చేసి పెట్టినా. అది సెటిల్మెంట్ అంటారు. సో, ఇలాంటి రకరకాలుంటాయి. అన్నిటికి పేరు ఒకటే సెటిల్మెంట్. ఇప్పుడు మీ చేతికున్న ఉంగరాలైతే గాని, ఆ వాచ్ గాని, ఆ చైన్ గాని ఇవన్నీ చూస్తాం. అసలు ఎంతుంటది సార్ బంగారం అది? మామూలుగా నాకు ఇవి సింపుల్ ఇవి. నేను హెవీగా పెడితే నాకు నచ్చదు. ఆడ్‌గా అవి సింపులా మీకు? సింపులే కదా! ఒక చైన్ ఉంది. 3, 4, 6, 4 ఉంగరాలున్నాయి. ఇంట్లో కొన్నున్నాయి. నాకివి ఎక్కువ పెట్టుకొని ఇంతింత లావు నాకు ఆడ్‌గా అనిపిస్తది. నచ్చదు. మొత్తం ఎన్ని కేజీలుంది బంగారం మీ దగ్గర? కేజీలేం లేదు. తక్కువుంటది. నాకెంతో కావాలో అంతే ఉంది. అండ్ మీరు సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు 'దేవరా' గాని, 'సలార్' గాని ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి అప్రోచ్ అవ్వడానికి ఆ పాత్ ఎలా దొరికింది? పాతేం దొరకలేదు నాకు. డైరెక్ట్ ఆఫర్స్ వచ్చినియి. నేను పోయి అడిగిందేం లేదు. 'సలార్‌కొచ్చేసి మన ఇన్‌స్టాలో కొంచెం మన సోషల్ మీడియాలో ఫేమస్. మన వీడియోలు, మన యాక్టింగ్ అందరికి వైరల్. ఫ్యాన్స్ ఉన్నారు. అందరున్నారు. అది చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో మన దీనికి 'సలార్' కోసం మురళి గారు మెసేజ్ చేశారు. సార్ మీ యాక్టింగ్ బాగుంది. మన సినిమాకి అనుకుంటున్నాం. మురళి గారంటే సార్? అసిస్టెంట్ డైరెక్టర్ మురళి. ఓకే. 'సలార్' అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ప్రకాష్, మురళి ఇద్దరుండే. మురళి ఓకే. మెసేజ్ చేసి పిలిస్తే ఎళ్ళాను, పోయాను, మాట్లాడినా వాళ్ళకి బాగా నచ్చింది. షూటింగ్ డేట్స్ చెప్తామన్నారు. తర్వాత కరోనా వచ్చింది. 1 ఇయర్ లేట్ అయింది. సడన్‌గా ఒకరోజు కాల్. అప్పుడే నేనేదో పని మీద వెళ్దాం బయటికి. మనకు 1 వీక్ నేను బయటికెళ్ళేదుండే. వేరే స్టేట్‌కి. వెళ్దాం అనుకునే టైంకి ఇంక రేపు మార్నింగ్ బయలుదేరాలి. ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేసి, సార్ రేపే షూటింగ్ అంటే ఏంది? ఏం కథ? సంవత్సరం అయింది చేయక. ఏంది సడన్‌గా అంటే, లేదు సార్ పిలవమన్నారు. వాళ్ళు అప్పుడే లాక్ చేసి పెట్టుకున్నారు. లాక్ చేసి పెట్టుకున్నా. సర్లే అయిపోయిందేమో అనుకున్నా. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని పిలిచారు మరి చూడండి. కటౌట్‌ని ఎవరు వదులుతారు? అది ఇక ప్రశాంత్ గారి గొప్ప అది. ప్రశాంత్ నీల్ గారిది. సో, మురళి గారు చెప్పడం, పోవడం కంటిన్యూ 5 డేస్ షూట్ అయింది. షూట్ చేసుకొని తర్వాత వెళ్ళి నా వర్క్స్ నేను చేసుకున్నా. అలా వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.